పిఠాపురం వెళ్తే ఓ పాస్టర్ గారు రూమ్ లో పెట్టి అత్తగారు ఇల్లేమో కోడలు ఇల్లేమో మధ్యలో ఇల్లు పాస్టర్ గారు అప్పచెప్పి వెళ్ళి ముందు అత్తగారు టీ అట్టుకుని వచ్చింది కదా తలుపేసేసేవేంటమ్మా అయ్యగారు నీతో మాట్లాడతాను ఈలోగా టీ టీకి తాగితూ ఉంటాం వెళ్ళిపోవచ్చు కదా ఇప్పుడు నేను తాగిదాకా తాగేసాక కప్పిచ్చేసా అయ్యగారు ఈ రాత్రి ఎలా చెప్తా మా కోడల మీద వాక్యం దంచేయాలంట అలాగేనమ్మా దంచేస్తాను ఆవిడ వెళ్ళిపోయింది అరగంట ఆ పక్కన కోడలో టీ అట్టుకుని వచ్చి ఆవిడ కూడా వచ్చి లోపల గది తలుపేసేసి ఈవిడేం చెప్తుందో చూస్తున్నాం అమ్మా మీ అత్తగారు ఇచ్చిందమ్మా చాలు అమ్మ అన్నాను నాది కూడా తాగేయాలి మీరు ఇక నేను తాగేసి దాకా కూర్చో కప్పిచ్చేసాను మళ్ళీ ఏమందంటే ఆవిడ కూడా అయ్యగారు తెలుసుగా అయ్యగారు ఈ రాత్రి మా అత్తగారి మీద దయచేయాలంటుంది అంటే వాళ్ళిద్దరికి ఏమి లేదు అమ్మా చెప్పండి రా అప్పుడు అర్థమైంది నాకు అయితే వీళ్ళిద్దరికి సమాధానం లేదు ఈ రాత్రి వాళ్ళని ఈవిడిని నేను దంచేస్తా ఇద్దరు వచ్చి నన్ను దంచేస్తారు లేనిపోని కర్మ మన బాణీలు మనం వెళ్ళిపోతామని స్తోత్రం చెప్పండి కాబట్టి వాళ్ళు ఎప్పుడైనా ఒకటి అవుతారు మధ్యలో నేనెందుకు అమ్మా పాలకం పుడకం వాళ్ళు ఎప్పుడైనా ఒకటి అవుతారు ఏమో అలా చూసం అవ్వాయండి అత్తగారు లేకుండా అలా మెరుగు మని చూసం స్తోత్రం చెప్పండి కాబట్టి